సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇదేంటి అనుకుంటున్నారా? చూపిస్తా, ఆగండి. మన బండి సైలెన్సర్ అక్కడ చూసారా? ఈ పాట ఇలా ఉంటుంది. మొన్న వస్తున్నప్పుడు ఏమైందో తెలీదు, బండిలా తోలితే బండిలా ఉంటుంది. కాకపోతే మనం బండిలా తోలం కదా, అందుకే ఇలా అవుతుంది. ఒక రాడ్ ఉంటుంది, కొంచెం మెల్లగా చూపిస్తా. ఆ రాడ్ ఏమైందంటే ఇరిగిపోయింది. ఆ రాడ్ ఇరిగిపోవడం వల్ల సైలెన్సర్ ఒకటి కింద పడింది రన్నింగ్లో. ఇప్పుడు దీనికి గ్యాస్ వెల్డింగ్ చేయించి మళ్ళీ ఫిక్స్ చేయించాలి. అసలు ఒకసారి సైలెన్సర్ లేకుండా దీని సౌండ్ నేను చూడండి ఎంత గట్టిగా వస్తుందో. ఓకే, రెడీ. ఇది సౌండ్ మామూలుగా అరవట్లేదురా బాబు. చాలా గట్టిగా వస్తుంది సౌండ్, అసలు నార్మల్ దానికంటే. మొత్తం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మా ఫ్లాట్లో ఉన్న వాళ్ళు అందరూ లేచిపోతారు ఈ సౌండ్కి, అంత గట్టిగా వస్తుంది. పోనీ పైలట్, అసలు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చాలా రోజులు, ఒక 2-3 years నుంచి అనుకుంటా ఇలా గోప్రో తీసుకోవాలి, మోటో వ్లాగింగ్ చెయ్యాలి. అసలు మన ఛానల్ స్టార్ట్ చేసిందే మోటో వ్లాగింగ్ ఇంట్రెస్ట్ మీద. ఫైనల్లీ గోప్రో కొన్నాం, మోటో వ్లాగ్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ. మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్కి ఈ వీడియో అప్లోడ్ చేసేస్తా. ఒకసారి యాంగిల్ అంతా మంచిగా వస్తే అప్లోడ్ చేసేస్తా ఈరోజు ఈవినింగ్కి. కానీ నాకు ఏమైనా నచ్చలేదు అంటే మాత్రం చెయ్యను. జస్ట్ మళ్ళీ ఇంకో ట్రైల్లో వేసి ఇంకో వ్లాగ్ ఏదో ఒకటి తీస్తా. అండ్ ఇంకొకటి ఈరోజు సెట్ అయిందే అంటే, రేపు అండర్ ద మూన్ అని ఒక ప్లేస్ ఉంటుంది మా రూమ్ నుంచి ఒక 40 km అలా ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఆ ప్లేస్కి వెళ్తాం, ఆ వ్లాగ్ వస్తుంది నెక్స్ట్ వ్లాగ్. ఒకవేళ ఇది వస్తే, ఇది రాకపోతే నెక్స్ట్ వ్లాగ్ మీకు ఇంకా వచ్చే వ్లాగ్ అండర్ ద మూన్ వ్లాగ్ అవుతుంది. సో అదిదా మ్యాటర్. ఇంకా మైక్ సరిగ్గా సెట్ చేయలేదు. మీకు చిన్న టక్ 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 మన ఏమైనా సౌండ్ వస్తే రావచ్చు మేబీ, ఎందుకంటే దానికి ఇంకా కరెక్ట్గా నా ఇక్కడ చిన్న దగ్గర సైడ్కి పెట్టాలి అది. ఇడేడి మా వాడు, నేను ఈయన మర్చిపోయి సప్సప్మని వచ్చేస్తున్నా. షిట్, తప్పాడాడు. ఏమంటున్నా, చిన్న దగ్గర మైక్ ఉంటుంది కదా, ఆ మైక్కి కరెక్ట్ యాంగిల్ పెట్టాలి. ఏంటంటే మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా కూడా నేను ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు నా ఊపిరి తగిలి ఆ ఎయిర్ సౌండ్ రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో అది ఇంకా సరిగ్గా అడ్జస్ట్ చేయలేదు. జస్ట్ అలా బయటకు వచ్చేసా, చూద్దామే ఎలా ఉంటే అలా చేద్దాంలే అని. కానీ గోప్రో పెట్టడం వల్ల ఏంటంటే, ఈ కెమెరా నా కళ్ళకి కొంచెం నా వ్యూ అడ్డుతుంది. సో అలవాటు అవ్వాలంతే, కొంచెం అంతే. ఆ గ్యాస్ వెల్డింగ్ ఇప్పుడు ఎలా చేస్తాడో ఏంటో. ఒక 2 days నుంచి బండి వాడట్లేదు, ఎందుకంటే ఈరోజు వీక్ ఆఫ్, ఈరోజు సాటర్డే. సో ఈరోజు ఖాళీగా ఉంటా కదా అని చెప్పి ఈరోజు చేద్దాం లేని పక్కన ఉంచేసా. మా శామ్ గడ్ స్కూటీ వాడుతున్నాను. నిన్న మొన్న కూడా వాడి స్కూటీ మీద వెళ్ళా ఆఫీస్కి. ఇది అలా పక్కకి నన్ను ఎప్పుడు చేయిస్తారా అన్నట్టు అలా చూసుకుంటుంది పార్కింగ్లో. ఈరోజు వెళ్ళి చేంజ్ చేస్తాను. మ్యాటర్ ఏంటంటే, నేను ఆ రోజు ఊడిపోయిన రోజే తిరిగా గ్యాస్ వెల్డింగ్ గురించి. కాకపోతే ఎవరు చూసినా గ్యాస్ వెల్డింగ్ చేయం తమ్ముడు, అంత ఎలక్ట్రికల్ వెల్డింగ్ ఉంటుంది కదా, వేరే మంచాలకి అలా చేసే వెల్డింగ్ ఉంటుంది కదా, ఆ వెల్డింగ్ ఉంది మా ఏరియా మొత్తం ఎక్కడ తిరిగినా. మెయిన్ నాకు ఇప్పుడు ఈ వ్లాగ్ చేయడం ఏంటంటే, ఫైనల్లీ గోప్రో కొన్నాం ఈ ముక్క చెప్పడానికి అంతే. యాంగిల్ ఎలా ఉంది, ఏమైనా చేంజెస్ చేయాలా, ఏమైనా చేంజెస్ చేసేలా ఉంటే ఇక్కడికే తమ్ముడు, ఏమైనా చేంజెస్ చేసేలా ఉంటే కొంచెం మీ సజెషన్స్ తీసుకుని మార్చి అంతా సెట్ చేద్దాం. సో ఇదొక టెస్టింగ్ వ్లాగ్ అనుకోండి అంతే, కంటెంట్ వ్లాగ్ కాదు, టెస్టింగ్ వ్లాగ్. కింద కామెంట్స్లో చెప్పండి. యాంగిల్ అంతా బాగుంది, వాయిస్ కొంచెం నేను ఇంకా సెట్ చేస్తా. వాయిస్ నాకు తెలుసు సరిగ్గా ఉండకపోవచ్చు, సో నేను ఇంకా సెట్ చేస్తా. దాని గురించి ఏం ఆలోచించకండి, వాయిస్ నేను సెట్ చేస్తాను, నేను చూసుకుంటా. కానీ సెట్ చేస్తే మాత్రం పక్కా క్లారిటీ అయితే బాగా వస్తుంది అని ఒక నమ్మకం అయితే ఉంది నాకు. ఇదేనా లొకేషన్? మర్చిపోయాను నేను, ఒకసారి లొకేషన్ పెడతాను.
లొకేషన్ తెలుసా? ఇదా? ఓకే ఓకే, ఫోన్లే. పక్కనే ఏంటిది ఆటోమొబైల్ షాప్ కూడా ఉంది, మెకానిక్ ఉంటాడు, చేయించవచ్చు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆ ఐలన్ కీలు ఉన్నాయి కదా, అది ఇప్పేసామంటే ఆ వెనకాల ఒక రాడ్ ఉంది, అది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రాడ్ ఆ రాడ్ వెల్డింగ్ చేసి ఫిక్స్ చేస్తే సెట్ అయిపోద్ది. ఇంటి దగ్గర ఇప్పేద్ది, నాకు ఈ మ్యాటర్ తెలుసు. అంటే ఐలన్కి ఇప్పేస్తే రాడ్ బయటకు వచ్చేస్తుంది, ఫిక్స్ చేసేద్దాం ఇంటి దగ్గర. బండి తీసుకొచ్చి ఇక్కడ వరకు. బెస్ట్ థింగ్ ఏంటంటే పక్కనే మెకానిక్ షాప్ ఉందన్నాను కదా, ఇక్కడ గ్యాస్ వెల్డింగ్, ఇక్కడ మెకానిక్ షాప్. రావట్లేదా? ఇప్పుడు తీయాలంటే షోరూమ్ పట్టుకెళ్ళాలా? ఇప్పుడు ఇక్కడ అవ్వదా? ఏమైంది, జారిపోతుందా ఏంటి? ఎల్ఎన్కే బెండ్ అయిపోతుందా? షోరూంలో సెపరేట్ ఉంటాయి ఏంటి అవి? ఓకే, అది తిరుగుతున్నట్టుంది. అది లూజ్ అయితే పైది కూడా తిరుగుద్దేమోగా ఇది, ఈ పార్ట్. సేమ్ సైజా అది? ఇది సరే, ఇది కొద్దిగా టైట్ చేసే పోనీ. అదే టైట్ అయిపోయిందా? ఓకే ఓకే అన్న, అది డైరెక్ట్ చేయడం అవ్వదా? డైరెక్ట్గా అంటే అక్కడ ఉండగానే, అంటే బోల్ట్ రావట్లేదు, అది అంటే టైట్ అయిపోయింది. మళ్ళీ షోరూమ్ పట్టుకెళ్తే ఇచ్చాలి బోల్ట్. ఇప్పి జస్ట్ ఆ రాడ్ తీసుకొస్తే చేసేస్తావా? అది ఇప్పేసి జస్ట్ ఆ రాడ్ తీసుకొస్తే చేసేస్తావా? ఇప్పుడు మళ్ళీ ఇదో పెద్ద పంచాయతీ. మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? షోరూమ్కి వెళ్ళాలి, షోరూమ్కి వెళ్ళా బోల్ట్లు తీయించాలి, మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి, మళ్ళీ దీన్ని పెట్టించాలి. ఎంత పంచాయతీ ఉందా సామే. అన్న సైలెన్సర్ ఇక్కడ పెడతా, అప్పట్లోకి తీయించుకొచ్చేస్తా. షోరూమ్కి వెళ్ళి పక్కన పెడతా ఇక్కడ. అది మ్యాటర్. షోరూమ్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వస్తా. అది కొంచెం గ్రీజ్ వేస్తే అవుతుందేమో కదా, మిషన్తో తీయాలా? మిషన్తో తీస్తారా? ఓకే, థ్యాంక్స్ అన్న. తిన్నగా వెళ్ళిపోదామా షోరూమ్కి? ఇంటికి వెళ్దామా? సరేలే, షోరూమ్కి వెళ్ళి వచ్చేద్దాం. ఎంత పని చేతివరో సైలెన్సరు మామ. ఆ రోజు సింపుల్గా ఎలా పడిందంటే, జస్ట్ నార్మల్గా ఇలా సాంగ్స్ వినుకుంటా వెళ్తున్నా, ఆఫీస్ అయిపోయింది, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నా అంతే. ఏదో వెనకాల టప్ 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 మనకి సౌండ్ వచ్చింది, ఏంట్రా అని ఎలా చూస్తే సైలెన్సర్ కింద పడిపోయి ఉంది. ఓడి అమ్మ పెట్టిందిరా పెంట అనుకున్నా, కానీ సింపుల్గా అయిపోద్దేమో అనుకున్నా, కానీ ఊరంతా తిప్పేలా చేస్తుంది ఇది. ట్రాఫిక్ రా సామే. శనివారాలు కూడా బయటకు వచ్చేస్తున్నారు ఎట్రా మీరు? ఓ అయ్యో, అంతే 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 అంతే. కొద్దిగా కొద్దిగా ఇప్పుడు ఈరోజు ఇంత ఫాస్ట్గా ఎందుకు చేస్తున్నా అంటే, మెయిన్ నాకు నా బండిని అలా పార్కింగ్లో వదిలేయాలంటే చాలా చిరాకు ఉంది. కిందకు వచ్చినప్పుడల్లా నన్ను ఎప్పుడు చేస్తావు అన్నట్టు చూస్తుంది ఇది, అందుకే చేస్తున్నా. ఇంకో రీజన్ ఏంటంటే, రేపు బయటికి వెళ్తామని చెప్పాను కదా, నాకు ఇంత సౌండ్ వేసుకుని వెళ్ళాలని లేదు. అరిసినట్టు అరుతుంది పోనీ అనుకునేది. ఇప్పుడు మీకు ఇందులోకి వినిపిస్తుందో లేదో తెలియదు. ఇదే పనిలో మనది ఎయిర్ టెస్ట్ కూడా అయిపోద్ది. స్పీడ్గా వెళ్తున్నప్పుడు మన వాయిస్ అలా వస్తుంది కూడా. అంటే స్లోగా వెళ్ళినప్పుడు ఎక్కువ గాలి రాదు కదా, ఫాస్ట్గా వెళ్ళినప్పుడు గాలి రావడం వల్ల
హెల్మెట్లోకి ఎయిర్ ఇంటేక్ ఎంత వెళ్తుంది, ఆ ఎయిర్ ఇంటేక్ వల్ల మన సౌండ్ ఎలా అనిపిస్తుంది, క్లారిటీ ఉందా లేదా, మళ్ళీ ఏమైనా జుగాడ్ చేయాలా, ఇవన్నీ తెలుస్తాయి. మెయిన్ రోడ్ ఎక్కేసాం, ఇక్కడ నుంచి తిన్నగా షోరూమ్కి. ఇంకా ఒక 80 వరకు వెళ్ళినా కూడా సౌండ్ బాగానే వస్తుందంటే నాకు ఓకే, సెట్ సరిపోయినట్టే అంతా. బేసిక్గా ఈ బండి వచ్చిన దగ్గర నుంచి గతుకుల్లో జస్ట్ ఇలా నుంచుని పోతున్నా అంతే. ఇంక ఈ బండి అలవాటు అయిన దగ్గర నుంచి ఏ బండిని తీస్తున్నా అలాగే నుంచుంటున్నా. వచ్చేసాం కేటీఎం సర్వీస్ సెంటర్కి. పందిలా అరుస్తుంది ఇది. అనేది సైడ్ బోల్ట్ తీయాలి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనకి ఏటీఎం సర్వీస్ సెంటర్లో కూడా ట్రై చేశారు, పని అవ్వలేదు. వాళ్ళు కొంచెం టైం పడుతుంది, ఈరోజు సాటర్డే, సో వాళ్ళకి ఎక్కువ బళ్ళు ఉన్నాయంట. కొంచెం తర్వాత తీసుకురండి బ్రో, నీట్గా చేద్దాం, మంచిగా టైం పడుతుంది. ఇది మళ్ళీ మండే తీసుకురావాలి. రేపు నేను బయటకు వెళ్దాం అనుకున్నా, బండి ఇలా ఉంటే నా వల్ల కాదు ఇలా వెళ్ళడం నేను ఇలా. అండ్ ఇంకొకటి, బండికి ఏం ప్రాబ్లం ఉండదు ఇలా తిరగడం వల్ల, కాకపోతే కొంచెం మైలేజ్ తక్కువ ఇస్తుంది. మనది ఎలాగో ఇచ్చేదే ఎంత, మళ్ళీ ఆ సైలెన్స్ లేకుండా తిరిగితే ఎంత కూడా రాదు, ఇంకెంత వస్తుంది. సరేలే ఏం చేద్దాం. ఎందుకే గోపురం యాంగిల్ ఎలా ఉంది, వాయిస్ ఎలా వినిపిస్తుంది, ఇంటికి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తా, ఈవినింగ్కి వ్లాగ్ అప్లోడ్ చేస్తా, మీరే చెప్పాలి ఏంటి మ్యాటర్ ఎలా ఉంది. ఓకే, నువ్వు చెయ్యనండి, మనం చేద్దాం. అంతే అప్పుడప్పుడు అలా అవుతుంటాం. గోపురం యాంగిల్ సెట్ అవ్వలేదు అనుకోండి, మౌంట్స్ ఉంటాయి, గోపురం మౌంట్స్. సో మళ్ళీ ఆ మౌంట్స్ ఆర్డర్ పెట్టుకుని యాంగిల్ మార్చుకోవాలి. ఈ మౌంట్తో ఈ ఒక్క యాంగిలే మన మోటో బ్లాగింగ్కి సెట్ అయ్యే యాంగిల్, ఇంతకు మించి మంచిగా అవ్వదు. ఎందుకంటే కొంచెం ఎక్స్టెండ్ అవ్వాలి పైకి, ఎక్స్టెండ్ అయితే బాగా అనిపిస్తుంది, కొంచెం మనకి నచ్చినట్టు ఉంచవచ్చు కెమెరాని. మెయిన్ రోడ్ నుంచి వెళ్తే సిగ్నల్స్ అవి ఇవి ఉంటాయి, అందుకే సందుల్లో తిరుగుతా. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.